ఒక ప్రతి బెడ్కి 10 పీపుల్ అవసరం అవుతుంది. ఓకే. సార్ ఇప్పుడు అంటే టోటల్‌గా హైదరాబాద్ అనేది మెడికల్‌గా డెవలప్ అవుతుంది. ఇంటర్నేషనల్‌గా కూడా చాలా వరకు మన పైన దృష్టి పడుతుంది. ఇంకా ఏం చేయాలి? గవర్నమెంట్ నుంచి ఏం చేస్తే మనం ఇంకా ఎళ్ళగలుగుతాం ఫస్ట్? గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ చేయగలిగినన్ని చేస్తుంది. మనకి ఏదైతే హాస్పిటల్స్ పెట్టుకునే దానికి బిల్డింగ్ పర్మిషన్స్ అయితేనేమి, హై రైజ్ బిల్డింగ్స్ అయితేనేమి, ఇంకా ఎలాంటి కావాల్సినవి గవర్నెన్స్ అయితేనేమి, ప్రోటోకాల్స్ అన్నీ చేసి గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ ఇస్తుంది. బేసిక్గా హాస్పిటల్ ఇండస్ట్రీలో ముగ్గురు ఇంపార్టెంట్ రోల్స్. ఒకరు పేషెంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్. 2 హ్యూమన్ రిసోర్సెస్. 3 హ్యూమన్ రిసోర్సెస్ అంటే డాక్టర్సు, నాన్ మెడికల్ పీపుల్. మూడోది ఇన్వెస్ట్మెంట్. ఈరోజు ఇన్వెస్టర్సు, బ్యాంకులు కూడా చాలా ఈజీగా ఫండింగ్ చేస్తుంది 10 సంవత్సరాల క్రితం పోలిస్తే. ఎందుకంటే జనరేట్ చేస్తున్నాం కాబట్టి. దాంతోపాటు న్యూ టెక్నాలజీ వస్తుంది. హ్యూమన్ రిసోర్సెస్ కాస్ట్ పెరిగిపోతుంది, టెక్నాలజీ కాస్ట్ పెరుగుతుంది, డాలర్ పెరుగుతూ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ పెరుగుతుంది. ఇవన్నీ పెరిగి మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే దాని ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. కానీ దీంట్లో ఎవరు కూడా చేసేది ఏం లేదు. ఖర్చులన్నీ అవుతున్నాయి. మంచి ట్రీట్మెంట్ కావాలంటే మంచిగా ఖర్చులు అవుతాయి. కానీ ముఖ్యంగా పేషెంట్స్ సఫర్ అయ్యేది. ఏ విధంగా సఫర్ అవుతున్నారంటే వాళ్ళకి చాలామందికి నాలెడ్జ్ లేక ఈ యొక్క పేషెంట్స్ అనేది సఫర్ అవుతున్నారు. ఏ రోజైతే మనం కట్టే హాస్పిటల్ బిల్స్ మన ఇన్కమ్ అని కనుక అనుకోగని స్టేజ్కి పేషెంట్లు వస్తే అప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఈరోజు ప్రతి ఒక్కరు మనం హాస్పిటల్లో కట్టే డబ్బు అంతా కూడా అది ఒక ఎక్స్పెండిచరు. దానికి నేను ఇంత ఖర్చు పెట్టాలి, దానివల్ల నేను అప్పులు అయిపోతున్నాను అనేది ఉంది. అది వాస్తవం కూడా. ఓకే. దాన్ని ఏ విధంగా మనం ఇన్కమ్ కింద కన్వర్ట్ చేసుకోవాలనేది చూస్తే, ఆలోచిస్తే అందరూ చాలా హ్యాపీగా ఉంటారు హెల్త్ కేర్లో. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఏ విధంగా అంటే మనం ఈరోజు వెల్త్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేస్తాం. అవును. నెలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఎక్కడో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఒక 10 ఏళ్లకు 15 ఏళ్లకు అది పెరిగి ఇప్పుడు మనం ల్యాండ్ కొన్నాం, అదేవిధంగా హౌస్ కొంటాం, బంగారు కొంటాం, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్సే. కానీ అది రేపు 10 సంవత్సరాలకు పెరిగిపోద్ది దాని వాల్యూ. అప్పుడు అది మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. హెల్త్లో ఏంటి? ఈరోజు నువ్వు ఇన్సూరెన్స్ ఓకే, నెలకు ఒక 10,000, సంవత్సరానికి ఒక 20,000 నువ్వు అది ఇన్వెస్ట్మెంట్ అనుకొని కనుక ఇన్సూరెన్స్ కట్టుకుంటే, నువ్వు ఈరోజు హాస్పిటల్ బిల్స్ పెరిగిపోయాయి కాబట్టి రేపు 30 లక్షలు బిల్ అయిందనుకో, ఆ రోజు ఇన్సూరెన్స్ కంపెనీ మీకు పే చేస్తుంది. 30 లక్షలు కాకపోయినా 25 లక్షలు పే చేస్తుంది. వాళ్ళకి కొన్ని కట్టలు ఉంటాయి, కొన్ని పే చేయగలిగినవి, కొన్ని పే చేయని. కానీ నువ్వు ప్రతి సంవత్సరం 20,000 అనేది నీ ఇన్వెస్ట్మెంట్. అలా నువ్వు 20 సంవత్సరాలు పెడితే నీకు అంతా కలిపితే 4 లక్షలు ఇన్వెస్ట్మెంట్. రేపు 30 లక్షలు బిల్ అయిందనుకో, 25 లక్షలు వాళ్ళు ఇస్తున్నారు. ఆ 25 లక్షలు ఇస్తే నీ 4 లక్షలు బాను, మిగతా 21 లక్షలు నీకు ఇన్కమే కదా. ఓకే. ఏ రోజైతే దీన్ని మనం కనుక ప్రతిదాన్ని ఆలోచన పద్ధతిలో పెట్టుకొని వాడుకుంటే ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉంటారు. దీంట్లో హాస్పిటల్స్కి ఖర్చు అవుతుంది, మెడిసిన్స్ ఖర్చు, టెక్నాలజీ ఖర్చు, బ్యాంక్ ఇంట్రెస్ట్లు, హ్యూమన్ రిసోర్సెస్ ఖర్చులు, ఇవన్నీ కూడా. కొంచెం ఆదాయం అనేది లేకపోతే పెరగలేరు, ఎక్కువ బెడ్లు పెట్టలేరు, ఎక్కువ మంచి డాక్టర్లను తేలేరు, మళ్ళీ క్వాలిటీ ట్రీట్మెంట్ ఉంటుంది. దీనికి సొల్యూషన్ అంతా కూడా ఏ రోజైతే పేషెంటు నేను ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే నాకు రేపు ఒక లంసం అనేది వస్తుందనేది ఒక మొట్టమొదటి ఆదాయం. రెండో ఆదాయం ఏంటి? ఈరోజు నువ్వు ఎంతైనా నీ హెల్త్ అనేది బాగలేకపోతే నువ్వేం చేయలేవు. సో హెల్త్ బాగున్నప్పుడు నువ్వు కూడా సంపాదించుకుంటుంటావు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఒక రకమైన ఇన్కమ్ అనేది కనుక ఏ రోజు పేషెంట్ అర్థం చేసుకుంటే, మనలో ఎలా ఉందంటే గత 40-50 సంవత్సరాల నుంచి హెల్త్ అనేది వస్తే
గవర్నమెంట్ అన్నా ఫ్రీగా చూడాలి, హ్మ్. లేదనుకుంటే చాలా తక్కువ ఖర్చులన్నా చేయాలి, ఇంతకుముందు అన్నీ ఉన్నట్టు. ఆ విధంగా మైండ్ సెట్‌లో నుంచి మనం బయటికి రాక చాలామంది ఇబ్బంది పడి ఇలా అప్పుల పాలవుతున్నారు. ఈ చిన్న చిట్కాను ఒకటి తెలుసుకుంటే సరిపోద్ది. రెండోది, వీళ్ళ మైండ్‌లో ఎలా ఉంటుందంటే, మన పబ్లిక్ మైండ్‌లో, హ్మ్. నేను 40 సంవత్సరాల క్రితం పోతే ఒకే డాక్టర్ చూసి ఏ జబ్బున్నా కూడా ఒక 2 మందులు ఇచ్చి పంపించేవాడు. అవును. ఈరోజు ముందు మనం చెయ్యాలి అంటే ముందు పరీక్షలు చేయాలి. ఏమిటి అని డయాగ్నోస్ చేయాలి. ఇంతకు ముందులాగా మనం ఊరికనే క్లినికల్‌గా చేసి మందులు ఇస్తే రేపు పేషెంట్‌కి ఏదన్నా అయినప్పుడు కోర్టుకు పోతే కోర్టులో డిఫెన్సివ్ చేయాలి. నువ్వు ఏ విధంగా ఈ మందులు ఇచ్చావు? ఏ డయాగ్నోస్ చేసావు? చేయకుండా నువ్వు మందులు ఇచ్చావు. నీ ఫాల్టు అని డిఫెన్సివ్ మెడిసిన్‌లోకి వెళ్ళిపోయింది. ఓకే. దానివల్ల ఈ ఖర్చులన్నీ పెరిగాయి. ఇంతకుముందు ప్యూర్ ట్రస్ట్‌తో పోయేవాడు. పేషెంటు, డాక్టరు. కరెక్టే. ఇందాక నేను ఆర్ఎంపీ డాక్టర్ అన్నా కదా! అవును. అవును. ఆయనకి ఏమీ లేనప్పుడు ఈరోజు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళరు. హ్మ్. సో, ఆ ట్రస్ట్ అనేది ఉంది. మనం పోయాం, చేయించుకున్నాం అనేది. ఇప్పుడు ఈ డిఫెన్సివ్ మెడిసిన్ వల్ల, టెక్నాలజీ పెరిగిన దానివల్ల, డిసీజెస్ కూడా పెరుగుతున్న దానివల్ల, వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఈ ఖర్చు అనేది అవుతుంది, దాన్ని మనం ఈ విధంగా చేయాలనేది